చైతన్య రథం ప్రేక్షకులకు వీక్షకులకు అభిమానులకు స్వాగతం, సుస్వాగతం, శుభోదయం. నేటి మన చైతన్య రథంలోని ప్రధాన అంశాలు. దావోస్లో ఏపీ హిట్ అవ్వక ఏం చేస్తుందండి? అక్కడికి వెళ్ళింది నారా చంద్రబాబు నాయుడు గారు. నాటి పాలకుడు గుమ్మల్లే స్పెషల్ ఫ్లైట్లు వేసుకుని హనీమూన్ టూర్కి వెళ్ళలేదండి. ఆయన పరిశ్రమల కోసం, ఉద్యోగ కల్పన కోసం వెళ్ళింది చంద్రబాబు నాయుడు గారు. ఆయనకు తోడుగా ఉన్నది నారా లోకేష్ గారు. హిట్ కాక ఏమవుతుంది? ప్రపంచ వేదికపై సీఎం టీం వ్యూహాత్మక ప్రమోషన్. దిగ్గజ సంస్థల ముందు పాలసీలు, అవకాశాలు, ఆలోచనలు. పెట్టుబడులతో రాష్ట్రానికి రావాలంటూ సాదర ఆహ్వానం. భేటీలు, సదస్సులు, చర్చలలో ఏపీని ఆవిష్కరించిన చంద్రబాబు. మార్క్స్ నుంచి మైక్రోసాఫ్ట్ వరకు ఏకబిగిన సాగిన చర్చలు. నెట్వర్క్ విస్తరణ, బ్రాండ్ ప్రమోషన్లో సూపర్ సక్సెస్. ఆశావహంగా ముగిసిన సీఎం బృందం దావోస్ టూర్. ఢిల్లీకి చేరుకుంటున్న సీఎం చంద్రబాబు. ఇక్కడ ఒక విషయం మనం గుర్తు చేసుకోవాలి. చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా అయిన తొలినాళ్లలో మైక్రోసాఫ్ట్ అధినేత బిల్ గేట్స్ ముంబై ఒక కార్యక్రమం కోసం వచ్చినప్పుడు మైక్రోసాఫ్ట్ సెంటర్ కోసం కర్ణాటక, ముంబై, అలాగే గురుగాం పోటీలు పడ్డాయి మా ప్రాంతానికి రమ్మని. ఆనాడు చంద్రబాబు నాయుడు గారు బాంబే వెళ్ళి గేట్స్ని కలిసి ఒక 5 నిమిషాలు మాత్రం టైం అడిగారు ఆయన. మరి గేట్స్ గారు ఏమనుకున్నారో ఏంటో, ఆ రోజు 5 నిమిషాలు మాట్లాడటానికి ఒప్పుకుని అపాయింట్మెంట్ ఇచ్చారు. ఆ తీసుకున్న 5 నిమిషాల సమయాన్ని 45 నిమిషాలు ఈయన పవర్ పాయింట్ ప్రజెంటేషన్తో మా రాష్ట్రం, మా హైదరాబాద్, మా సైబరాబాద్ ఈ రకంగా రూపాంతరం చెందబోతోందని ఆయనకు వివరించిన తీరు మంత్రముగ్ధుడై విన్నాడు ఆనాడు బిల్ గేట్స్. చంద్రబాబు గారి ప్రజెంటేషన్కు మెచ్చి మైక్రోసాఫ్ట్ని 1998లో మన సైబరాబాద్లో గచ్చిబౌలి దగ్గర ఏర్పాటు చేయడం మనకు తెలిసిన విషయమే. ఆ మైక్రోసాఫ్ట్ రావడం వల్ల ఎన్ని వేల ఉద్యోగాలు వచ్చాయో, రాష్ట్ర ఆర్థిక పరిస్థితి ఎంతలా వృద్ధి చెందిందో మీ అందరికీ తెలిసే ఉంటుంది. తెలియని వాళ్ళు గూగుల్ సెర్చ్ చేసుకోవచ్చు. ఇంకొక విషయం మనం గుర్తు చేసుకుంటే, చంద్రబాబు నాయుడు గారు ఎంత దార్శనికుడో, ఎంత ముందు చూపు ఉన్న వ్యక్తో 2020 అంటూ ఆనాడు ఆయన రూపొందించుకున్న ఆయన కన్న కళ నెరవేరిన సంగతి మనకు తెలిసిందే. మనం చూస్తానన్నాం. సైబరాబాద్ అంటే గచ్చిబౌలి, కొండపల్లి, కొత్తగూడ, మాదాపూర్, గుట్ల బేగంపేట, నానక్రామ్గూడ లాంటి తదితర ప్రాంతాలన్నీ కలిసిందే సైబరాబాద్. ఈరోజు సైబరాబాద్ ఎలా ఉందో మనకు తెలుసు. నేటి యువతకి ఆనాటి పరిస్థితులు తెలియకపోయినా ఆనాటి పెద్దలకి సవివరంగా తెలిసే ఉంటాయి. నేటి యువత కూడా గూగుల్ సెర్చ్ చేసి తెలుసుకోవాల్సిన బాధ్యత ఎంతైనా ఉంది. ఆనాడు కేబీఆర్ చుట్టూ ఇంత పెద్ద రోడ్డు లేదు. నేడు రోడ్డు ఎట్టా ఉందో చూడండి. రోడ్ నెంబర్ 36 నుంచి కొండాపూర్ వెళ్ళాలంటే భయంగా ఉండేది. ఆ భయం ఏంటంటే, గత జగన్రెడ్డి పాలనలో ఆంధ్రప్రదేశ్ రోడ్లు ఎలా ఉండేవో అంతకంటే దారుణంగా ఆ రోడ్డు ఉండేది. ఇవాళ ఆ రోడ్డు చూడండి, గంట పడుతుంది ట్రాఫిక్, అంత భయంకరంగా ఉంది. హౌసింగ్ బోర్డు నుంచి మాదాపూర్ రోడ్డు లేదు, పెద్ద కొండ ఉండేది. ఆ కొండను తొలిసి రోడ్డు వేసి సైబరాబాద్, అమెరికాని మాదాపూర్లో సృష్టించిన దార్శనికుడు చంద్రబాబు నాయుడు గారు. ఆయన గురించి మీరు మాట్లాడేది. ఆనాడు చంద్రబాబు నాయుడు గారు బిల్ గేట్స్ దగ్గరికి ఏ ఫైల్స్ అయితే పట్టుకెళ్లారో 30 సంవత్సరాల తర్వాత కూడా ఈరోజు దావోస్లో అదే ఫైల్స్ పట్టుకుని ఆయన వెళ్తే బిల్ గేట్స్ ఆశ్చర్యపోవడం మనం చూసాం. అనేక ఫోటోలు బయటకు వచ్చాయి. బిల్ గేట్స్ వయసు 69 సుమారుగా. బాబు గారి కంటే 4-5 ఏళ్ళు చిన్నవాడు. ఆయన రిటైర్మెంట్ తీసుకుని 10 ఏళ్ళు అవుతుంది. ఆయన సేవా కార్యక్రమాల మీద దృష్టి పెట్టుకుంటూ తన జీవితాన్ని సాఫీగా జరుపుకుంటుంటే 30 ఏళ్ల తర్వాత కూడా బాబు గారు నా యువత, నా రాష్ట్రం, నా ప్రజల కోసం అంటూ ఆయన ఫైల్స్ పట్టుకుని మీరు పరిశ్రమలు పెట్టండి, మమ్మల్ని ప్రోత్సహించండి, మా రాష్ట్రానికి రండి అంటూ నిన్న గేట్స్ని కలిసిన సందర్భంలో కూడా మంత్రముగ్ధుడయ్యాడు బిల్ గేట్స్. గేట్స్ ఏపీకి రావడం ఖాయం, పరిశ్రమలు తీసుకురావడం ఖాయం. ఆంధ్రప్రదేశ్ కూడా హైదరాబాద్ లాగా అభివృద్ధి చెందుతుందన్నది కూడా నిజం. నాటి పాలకుడు జగన్ రెడ్డి తన హైదరాబాద్లో ఉన్న వేల కోట్ల ఆస్తుల్ని లక్షల కోట్లు చేసుకోవడానికి అమరావతిని చిదిమేసిన సంగతి మనకు తెలిసిందే. ఆ మాదాపూరే నేడు సిలికాన్ వ్యాలీ అయింది, అమెరికా అయింది, కొన్ని లక్షల ఉద్యోగాలకి కల్ప కేంద్రం అయింది. 95 ముందు 5,000, 10,000 జీతాలు బాగా ఉంటే ఫార్మా కంపెనీ మేనేజర్లకి కొద్ది మందికి 50 మందికి ఉండుంటాయేమో 25,000 శాలరీలు. మిగతా వాళ్ళందరికీ 5,000, 10,000, 15,000 నుంచి ఉండేవి కాదు. ఎప్పుడైతే చంద్రబాబు నాయుడు గారు దూరదృష్టితో ఆలోచించి హైటెక్ సిటీ ఓపెన్ చేసిన తర్వాత ఐటీ రంగం అభివృద్ధి చెందినాక మాత్రమే 50,000, 1,00,000, 2 లక్షల జీతాల స్థాయికి చేరింది. అంతవరకు ఆ
3 అంకెల జీతం 4 అంకెల జీతం అనేది ఎవరికి తెలియదండి. తెలుసుకోండి. పేటీఎంలో పడే డబ్బుల కోసం విష ప్రచారాలు చేయడం కాదు. యువత తెలుసుకోవాల్సినవి చాలా ఉన్నాయి. గూగుల్లో సెర్చ్ చేయండి. చంద్రబాబు అంటే ఏంటో చేయండి. గూగుల్ చెబుతుంది మీకు, ఎవరో చెప్పవసరంలా. ఆ రకంగా మనకు మైక్రోసాఫ్ట్ వచ్చిన సంగతి తెలుసు. మైక్రోసాఫ్ట్ వాళ్ళు అనేక సంస్థలు వచ్చాయి, అనేక పరిశ్రమలు వచ్చాయి, ఐటీ ఉద్యోగాలు విపరీతంగా పెరిగాయి, తద్వారా జీతాలు పెరిగాయి. అందరూ చాలా సుఖ సంతోషంగా ఉన్నారు మన హైదరాబాద్లో. ఇదే వాతావరణాన్ని మళ్ళీ ఆంధ్రప్రదేశ్లో కల్పించడానికి నిన్న మళ్ళీ చంద్రబాబు గారు బిల్ గేట్స్ చర్చలు జరిపి పర్యాటక రంగం కానివ్వండి, ఆరోగ్య రంగం కానివ్వండి, ఇంకా 2 రంగాల్లో ఆయన సహాయం కోరడం జరిగింది. దానికి సానుకూలంగా స్పందించారు. అది జరుగుతుంది, అక్కడ అభివృద్ధి జరుగుతుంది. అది వేరే సంగతి. చంద్రబాబు నాయుడు గారికి బిల్ గేట్స్ గారికి ఉన్న అనుబంధం ఎంత గట్టిదంటే, ప్రపంచంలో ఏ రాజకీయ నాయకుడు అన్నిసార్లు బిల్ గేట్స్ని కలిసి ఉండరు. బిల్ గేట్స్ కూడా ఏ రాజకీయ నాయకుడు అన్నిసార్లు కలిసి ఉండరు. గత 7 ఏళ్ల క్రితం అనుకుంటా వైజాగ్లో ఇప్పుడు కలిసినప్పుడు కూడా ఆయన చంద్రబాబు గారు కోరడం, ఆయన ఒప్పుకోవడం జరిగింది. మన కర్మగాలి ఒక్క ఛాన్స్ ముఖ్యమంత్రి రావడం, తర్వాత జరిగిన పరిణామాలు మీకు తెలిసినయే. ఆ ఒక్క ఛాన్స్ కూడా కాపీ కొట్టిందే. అదన సొంతంగా చెప్పాడు అనుకుంటే అది కూడా కాదు. ఈ సందర్భంగా ఒక సినిమా గుర్తు చేసుకుంటే, ఖడ్గం సినిమాలో హీరోయిన్ అన్నపూర్ణ గేట్ ముందుకు నుంచుని ఒక్క ఛాన్స్ ప్లీజ్ అని అడుగుతూ ఉంటుంది. అలాగే జగన్ రెడ్డి కూడా ఆ డైలాగ్ని కాపీ కొట్టి నెత్తిన చేతులు పెట్టి ఒక్క ఛాన్స్ ఇవ్వండి అని చెప్పి ముఖ్యమంత్రి ఏ రకంగా నాశనం చేశాడో చూస్తున్నాం. విశాఖపట్నాన్ని ఎంత నాశనం చేశారని అంత నాశనం చేసి వదిలిపెట్టారు. ప్రభుత్వ ఆస్తులు కూడా తాకట్టు పెట్టి ఆ డబ్బంతా ఏం చేశారో తెలియదు. ఉరుషుకొండకి గుండు కొట్టిన సంగతి మనకు తెలుసు. అదే రకంగా ఉత్తరాంధ్ర మొత్తానికి గుండు కొట్టిన సంగతి కూడా తెలుసు. ఒక్క అక్రమం కాదండి, అన్ని అక్రమాలే. ఏ అక్రమం చేయలేదంటే పలానని చెప్పుకోలేని పరిస్థితి మందేవాళ్ళ. ఒకసారి వార్తల్లోకి వెళ్దాం. డేటా సెంటర్లు 2 ఏళ్లలో రెట్టింపు. టెక్ హబ్గా అవతరించనున్న విశాఖపట్నం. భారత్లో ఇండియా ఏఐ మిషన్ ద్వారా ఏఐలకు ప్రోత్సాహం. ఏపీలో దేశంలోనే తొలి ఏఐ యూనివర్సిటీ. ఏఐ ఎనర్జీ ఇంపాక్ట్పై సదస్సులో మంత్రి నారా లోకేష్ సుదీర్ఘ ప్రసంగం. నారా లోకేష్ గారి బర్త్డే సందర్భంగా పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు పల్లా శ్రీనివాస ఆధ్వర్యంలో పార్టీ శ్రేణుల రక్తదానం. రాష్ట్ర వ్యాప్తంగా ఘనంగా మంత్రి లోకేష్ జన్మదిన వేడుకలు. షెడ్యూల్ ప్రకారమే పోలవరం డయాఫ్రమ్ వాల్ పూర్తి చేస్తామన్నారు నిమ్మల రామానాయుడు. దావోస్లో దిగ్గజాలతో మంత్రి లోకేష్ వరుస భేటీలు. పుట్టినరోజున పెట్టుబడుల వేట. కాగ్నిజెంట్ నుంచి త్వరలోనే శుభవార్త అంటూ తీపి కబురు. లోకేష్ తపనకు ఇతర రాష్ట్రాల ప్రతినిధులు హ్యాట్స్ ఆఫ్. నిన్న దావోస్ పర్యటనకు సుమారుగా 6 రాష్ట్రాలు పాల్గొన్నాయి. తమిళనాడు, కేరళ, కర్ణాటక, తెలంగాణ, ఆంధ్రప్రదేశ్, మహారాష్ట్ర. 6 రాష్ట్రాల్లో 3 రాష్ట్రాల తరపు నుంచి ముఖ్యమంత్రులు, చంద్రబాబు గారు కాకుండా ఇంకొక 2 మంత్రులు పాల్గొన్నారు. కేంద్ర మంత్రులు కూడా వచ్చారు. ఈ సందర్భంగా నారా లోకేష్ గారు 15 సదస్సుల్లో పాల్గొనడం, అనేక సంస్థలతో మీటింగులు జరపడం 4 రోజుల్లో. వార్తల్లో వచ్చే ఫోటోలు చూసాం. జాతీయ, అంతర్జాతీయ, స్థానిక వార్తల్లో, న్యూస్ల్లో, పేపర్లో చూసాం. అది పనితీరు అంటే అది. పని పట్ల, ప్రజల పట్ల తన ప్రేమని పని ద్వారా నిరూపించుకున్న వ్యక్తి నారా లోకేష్. మీరేం చేశారు జగన్ రెడ్డి గారు? మీరు వెళ్ళింది మీ ముఖ్యమంత్రి కాలంలో ఒక్కసారి దావోస్. అది స్పెషల్ ఫ్లైట్లో వయా లండన్. మధ్యలో పెట్రోల్ ఆయిల్ ఏదో అయిపోయిందని చెప్పి ఒక దీవిలో ల్యాండ్ అయ్యారు. ఎందుకు అయ్యారో తెలియదు, ఏం చేశారో తెలియదు. పోనీ దావోస్ వెళ్ళారు. అక్కడ ఏమైనా చేశారా? చేసింది ఏమీ లేదు. ఇట్స్ టూ లెంతీ క్వశ్చన్ అన్నాడు ఆయన, చిన్న ప్రశ్న అడిగితే. నిన్న మా లోకేష్ గారు ఏమన్నాడు? మీరు షార్ట్ క్వశ్చన్ అడగండి, నేను లెంతీ ఆన్సర్ ఇస్తా అన్నాడు. అది నాయకత్వం అంటే, అది పేదల పట్ల మక్కువ అంటే, అది పేదల పట్ల బాధ్యతగా మెలగడం అంటే. ఒకరోజు టూర్ వేసి ప్రజల సొమ్ము కోట్లు ఖర్చు పెట్టి విహారయాత్రలు చేసి పారిపోయి వచ్చారు. ఒక్క పరిశ్రమ వచ్చిందా? మీరు దావోస్ వెళ్ళిన ట్రిప్లో ఒక్క పరిశ్రమ తెచ్చారా? మీరు బైజూస్ ఒప్పందం అన్నారు, పేపర్ యాడ్లు ఇచ్చుకున్నారు. బైజూస్ ఎత్తుపోయింది. చరచంద్రారెడ్డితో ఏదో ఎంఓయూ అన్నారు, ఢిల్లీ లిక్కర్ స్కామ్ అయింది. కాకినాడ సెజ్ రావు గారిది ఏదో ఆయన బెదిరించి రాంచుకున్నారు. 3 స్కాములు చేశారు మీరు దావోస్ వెళ్ళి, అంతకుమించి ఏం చేయాల. మీ మంత్రి ఏమన్నాడు? ఆ రోజు మీ గుడ్డు మంత్రి, గుడ్డు పెట్టాం పొదుగుతుంది అప్పుడే పిల్లవుద్దా అన్నాడు. ఆ గుడ్డు మురిగిపోయింది, ఆయన ఇంటికి వెళ్ళిపోయాడు.